హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను దీని ముందు వీడియోలో నేను టైలరింగ్ నేర్చుకుంటున్నానని చెప్పాను కదా యూట్యూబ్‌లో. సో, దాంట్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అంతా చేశాను. సో, తర్వాత రోజొచ్చి ఇంకా ఆ రోజైతే ఏం స్టిచ్ చేయలేదులెండి. కట్ చేసేసి పక్కన పెట్టేసేసాను. తర్వాత రోజు వచ్చేసి ఇంక స్టిచ్ చేయటం ప్రారంభించేశాను. ఇంకా స్టిచ్ చేస్తున్నాను అనమాట. కట్ చేసినవన్నీ జాయిన్ చేసుకుంటూ నిదానంగా నేను చూసిన వీడియోస్ అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఇంకా అన్నీ అయితే చిన్నగా జాయిన్ చేయడము. సో, అవన్నీ అయితే కుట్టడం మొదలుపెట్టేసేసాను. సో, ఈ రోజుల్లో ఏంటంటే మనం ఏది నేర్చుకోవాలన్నా ఈజీగా యూట్యూబ్‌లో చూసేసి నేర్చుకోవచ్చు అనమాట. వంట చేయాలన్నా, లేకపోతే ఏదైనా క్రాఫ్ట్ వర్క్ కొన్నిసార్లు మా పిల్లలకి స్కూల్‌లో ఏదైనా క్రాఫ్ట్ వర్క్ ఇచ్చారంటే అవి కూడా ఇంకా ఎలా చేయాలి ఏంటి అని ఫస్ట్ ఒకసారి అయితే చూసి ఇంకా తర్వాత అయితే చేస్తారనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారనుకుంటా. పిల్లలు ఉన్నవాళ్ళు స్కూల్‌లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అట్లా ఇస్తారు కదా! సో, అలాగే ఇలా క్రాఫ్ట్ వర్క్ కానీ, సో, ఇలా టైలరింగ్ కూడా నేర్చుకోవచ్చని నాకు ఇప్పుడు అర్థమైందనమాట. సో, మనం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే సో, ఎలాగైనా నేర్చుకోవచ్చు. ఫైనల్‌గా బ్లౌజ్ అయితే కుట్టేశాను. అది ఎలా వచ్చింది ఏంటని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్.